తిరుపతి మెట్లు ఎక్కేటప్పుడు దారి మధ్యలో ఒక పెద్ద హనుమంతుని విగ్రహం ఉంటుంది. అది ఎందుకు పెట్టారో మీకు తెలుసా? 1979లో తిరుపతికి వెళ్ళే మెట్ల మార్గంలో అంటే 7వ మైలురాయి దగ్గర దట్టమైన అడవి ఉండేది. అక్కడ చీకటి పడితే చాలు జనసంచారం ఏమీ ఉండేది కాదు. ఆ దారిలో వీధి లైట్లు కూడా తక్కువగా ఉండేవి. ఆ ప్రదేశంలోనే ఒక స్త్రీని దారుణంగా హత్య చేశారని కూడా చెప్పుకుంటారు. దీని కారణంగా భక్తులకు మెట్లు ఎక్కాలనే కోరిక ఉన్నప్పటికీ భయపడి అందరూ ఘాట్ రోడ్లోనే బస్సు ప్రయాణం చేసేవారు. అలా కొన్ని నెలలు గడిచిన తర్వాత కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా తగ్గిపోతూ ఉంది. ఇదంతా గమనించిన టీటీడీ యాజమాన్యం ఎలా అయినా కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య పెంచాలని చెప్పి అప్పుడు మార్గమధ్యలో వీధి లైట్లతో పాటు భక్తులకు ఇబ్బంది కలగకుండా పోలీస్ సిబ్బందిని కూడా ఉంచారు. అయినా కూడా తిరుమలకి వచ్చే భక్తులు చాలా వరకు బస్సులోనే ప్రయాణం చేస్తూ ఉండేవారు. ఇలాంటి సమయంలో టీటీడీ ఎగ్జిక్యూటివ్గా ఆఫీసర్గా పనిచేస్తున్న పీవీఆర్కే ప్రసాద్ గారు స్వామివారి దర్శనం కోసం కాలినడకన వచ్చే భక్తుల కోసం సరిగ్గా 7వ మైలురాయి దగ్గర ఆకాశాన్ని తాకుతుందా అని అనిపించే విధంగా ఒక హనుమంతుడి విగ్రహాన్ని 1980లో రూపొందించారు. మీరు ఎప్పుడైనా తిరుమలకి మెట్లు ఎక్కే మార్గంలో హనుమంతుడి విగ్రహాన్ని చూసారా? చూసినట్లయితే ఎస్ అని కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.